ప్రస్తుతం కవిత సంబంధించినటువంటి వారు చేస్తున్నటువంటి ప్రకటనలు కావచ్చు, వారు చేస్తున్న కామెంట్స్ కావచ్చు, ఒకవైపు బీఆర్ఎస్ని, మరొక వైపు బీజేపీని కూడా కొంత ఇరకాటంలో పెడుతున్నట్టు చాలా స్పష్టంగా కనబడతా ఉంది. సో ఎందుకు ఇంత సీరియస్ డెసిషన్ ఆమె తీసుకోవడం గల కారణాలు ఏంటి? సొంత కుటుంబంపైనే, సొంత పార్టీపైనే అంత పెద్ద ఎత్తున కామెంట్ చేయడానికి కారణాలు ఏంటి అసలు? అంటే దీనికి మొన్న లేఖ రాసిండ్రు కదా. అవును, లేఖ రాసిన తర్వాత వారు లేఖ రాసిందేమో మే 2వ తారీఖు నాడు. అవును, తర్వాత అమెరికా నుంచి వస్తున్నటువంటి సందర్భంలో అవును, వారు ఎయిర్పోర్ట్కు వెళ్తున్నటువంటి క్రమంలో ఒక 24 గంటలు ఎట్లయినా వారి ఫోను వారు అందుబాటులో ఉండరు. సరిగ్గా ఆ టైం చూసి ఆ లేఖ బయటకు వచ్చేసింది. ఓకే. సో అసలు ఆ లేఖను ఎవరు బయట పెట్టిండ్రు, ఎందుకు పెట్టిండ్రు, వాళ్ళెవరో వాళ్ళ పేర్లు చెప్పాలి, వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి వారు కోరుతూ వస్తూ ఉన్నారు. అవును. సో పార్టీ నుంచి అయితే ఏం స్పందన వస్తలేదు ఆ విషయంలో. అవును. ఇంకా రకరకాలుగా ఏమంటున్నారంటే ఉల్టా అసలు వీరే లీగ్ చేయించిండేమో అని చెప్పేసి కూడా ఉల్టాగా కథనాలు రాపిస్తూ ఉన్నారు, వస్తూ ఉన్నాయి. అవును, అట్లా జరుగుతూ ఉన్నది. అవును. దీంతో వారు కొంత పెంచింది, ఇక వాయిస్ను పెంచేసిండ్రు. అవును. సో అంతకుముందు కూడా ఏమేమి జరిగింది, ఏది అక్కడ ఢిల్లీలో ఉన్నప్పుడు కూడా ఏమేమి జరిగింది, ఎట్లా జరిగింది, ఈమెను బూచిగా చూపెట్టే పార్టీని మెర్జ్ చేయడానికి ప్రణాళిక ఏ విధంగా రూపొందించబడింది, దాని కారకులు ఎవరు అనేటువంటి విషయాలన్నీ కూడా వారి నోటీసులో ఉన్నాయి. సో ఈ లేఖ తర్వాత ఆ లేఖలో మంచి చెడు అన్నీ కూడా మెన్షన్ చేయడం జరిగింది, పాజిటివ్ అంశాలు, నెగిటివ్ అంశాలు. మామూలుగా ఒక ఆర్గనైజేషన్లో కానీ, ఒక పార్టీలో కానీ, ఎవరైనా కానీ ఒక నాయకులు అన్నీ చెప్తుంటారు కదా కామన్గా. అందులో మనకి ఇట్లా ఉంది, ఇట్లా లేదు, ఇది బాగుంది, ఇది బాగాలేదని చెప్పేసి ఎవరైనా చెప్తున్నాను. నేను కూడా ఒక తెలంగాణ జాగృతిలో పనిచేసినప్పుడు కూడా నేను కూడా మంచి చెడులు అన్నీ చెప్పినటువంటి వాడినే. ఓకే. సో మనం ఏ ఆర్గనైజేషన్లో అయినా, ఇప్పుడు మా ఉదాహరణకు మా ఉపాధ్యాయ సంఘాలలో కూడా మాకు కూడా భిన్నమైనటువంటి అభిప్రాయాలు ఉంటాయి. సో అట్లా వారు పాజిటివ్స్, నెగిటివ్స్ అన్నీ చెప్పుకుంటూ వెళ్ళారు. సో వెళ్ళినటువంటి క్రమంలో మరి దాన్ని అంతర్గతంగా ఉంచేసి మరి వారిని పిలిచి మరి వాటి విషయంలో చర్చించడం జరిగినా బాగుండేది. లేదు అంటే ఆ విషయాలను ఉంచేసి వారికి వారే రివ్యూ చేసుకొని సరే ఈ రకంగా మనం ముందుకెళ్దామని చెప్పేసి అనుకుంటే బాగుండేది. అట్లా జరగలేదు. అట్లా జరగకుంటే ఏం జరిగింది, ఆ లేఖ అనేది బయటకు వచ్చేసింది. బయటకు వచ్చేసి లేఖ ఇట్లా రాసేసిండ్రు, తండ్రిని ప్రశ్నించిండ్రు, ఇట్లా చేసిండ్రు, అట్లా చేసిండ్రు అని చెప్పేసి తీవ్రంగా ప్రసారాలు కూడా జరిగినాయి. ఇప్పుడు ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో కవిత డైరెక్ట్గా కేసీఆర్ కనుక లేఖ ఇస్తే అది ఎవరు లీక్ చేశారు అనేది కొంత సందిగ్ధత ఉంటుంది. డైరెక్ట్ ఆమె కేసీఆర్కి ఇచ్చే ఉంటారా లేక పంపి ఉంటారు కదండి. కేసీఆర్ గారు కన్ఫర్మ్ కూడా చేసుకున్నారు. కేసీఆర్ గారు చదివిండ్రు. జనరల్గా లేఖ ఏదన్నా ఉంటే కేసీఆర్ గారు చదివి చింపేస్తారు, పక్కకు పడేస్తారు. అవును. కానీ ఈ లేఖను మాత్రం భద్రంగా ఆయన ఉంచిన తర్వాత దాన్ని మరి ఎవరు బయటికి ఇచ్చేసిండ్రు అని చెప్పేసి వారు ప్రశ్నిస్తారు. కానీ సీఎం పదవి నుంచి తొలగిపోయిన తర్వాత ఇప్పటి వరకు దాదాపు 1.5 year కాలంలో ఎర్రవెల్లి ఫామ్ హౌస్కు కీలకమైన వ్యక్తులకే పెద్ద ఎత్తున ప్రవేశం లేదు, ఆయన ఎవరిని కూడా కలిసినా కానీ దూరంగా కలుస్తున్నాడని చెప్పేసి ఒక వాదన కనబడతా ఉంది. సో అలాంటి పరిస్థితిలో కేసీఆర్ కాకుండా చుట్టుపక్కల ఉండే వాళ్ళు ఎవరు లీక్ చేసినా ఎట్లా తెలుస్తుంది మనకి? అదే ఇప్పుడు జనరల్గా ఫామ్ హౌస్లో రెగ్యులర్గా ఎవరెవరు ఉంటున్నారు, ఎవరెవరు పోతున్నారు, కేసీఆర్ గారికి సన్నిహితంగా ఇప్పుడు ఎవరో ఒకరు మనిషి అయితే వెళ్తారు కదా, వారి హెలికాప్టర్స్ అవి ఇవి చూడడానికి కూడా ఉంటారు కదా ఎవరో ఒకరు. పార్టీలో ఉన్న నాయకులు కూడా అంటే జనరల్గా అది ఆ యాక్సెస్ అనేది ఓన్లీ కుటుంబ సభ్యులకు మాత్రమే ఉండడానికి అవకాశం ఉంది కదా. అంతే కదా, కుటుంబ సభ్యులకే ఉంటుంది, బయట వాళ్ళకి ఉండేటువంటి ఛాన్స్ లేదు. సో కనుక కుటుంబ సభ్యుల్లోనే ఎవరో ఒకరు ఈ పని చేసి ఉంటారు అనేదే వారి యొక్క ఆరోపణ. అంటే ప్రధానంగా ఆమె ఆరోపణలు హరీష్ రావు కానీ, కేటీఆర్ కానీ, సంతోష్ రావు అనుకోవచ్చు, వాళ్ళ అనుకోవచ్చా? కావచ్చు. ఎందుకంటే ఇప్పుడు వారికే యాక్సెస్ ఉంది కదండి, వారికే యాక్సెస్ ఉంది. సో మరి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఆ లేఖను వీరికి ఇచ్చి ఉంటారా, లేకపోతే వీరి తరపున వేరే వాళ్ళు ఏమన్నా చేసి ఉంటారా, లేకపోతే ఇంకా ఎవరన్నా కావాలని చెప్పేసి బయట పెట్టుంటారా ఉద్దేశపూర్వకంగా, కరెక్ట్గా ఒక 24 hours బిఫోర్ వచ్చే సందర్భంలో ప్రవేశపెట్టిరా అనేటువంటిది తేల్చాల్సి ఉన్నది. కానీ మే 2nd రోజు ఆమె లేఖ రాసింది, కానీ మే 1వ తారీఖు నాడే ఆమె ఒక రకంగా కేసీఆర్ నిరికించే విధంగా సామాజిక తెలంగాణ ఇంకా రాలేదు, సామాజిక తెలంగాణ కోసం మరో ఉద్యమం రావాలనేటువంటి దాంట్లో ఆమె తెలంగాణ జాగృతి వాళ్ళ సొంత ఇంట్లోనే కేసీఆర్ ఫోటో లేకుండా ఒక రకంగా కామెంట్ చేయడం జరిగింది. దాన్ని ఎట్లా చూస్తారు అసలు? అంటే వారు అన్న ఉద్దేశం ఏంటంటే, ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో తెలంగాణలో ఒక సామాజిక తెలంగాణ రాలేదంటే ఓన్లీ ఆ 10 years పీరియడ్ అనే కాకుండా ఓవరాల్గా అంటే మనకు తెలంగాణ ఏర్పడ్డ అంతకు ముందు నుంచి కూడా ఉమ్మడి రాష్ట్రంలో కూడా తెలంగాణలో కొంత
సామాజిక పరమైనటువంటి ఈక్వాలిటీ అనేది ఉండడం లేదు అనేటువంటిది వారి ఉద్దేశం. అంటే 10 సంవత్సరాలు ఆమె క్వశ్చన్ చేస్తున్నాడు, కేసీఆర్ పాలన మీద క్వశ్చన్ చేసినట్టు కదా. అయితే ఇక్కడ వారు ఇప్పుడు లేఖ ఎట్లయితే రాసిండ్రో అనేక అంశాలు కూడా వారి తండ్రి గారికి ఈ లేఖల ద్వారా చెప్తూ వెళ్ళిండ్రు. వారే చెప్పిండ్రు కదా, నేను ఒక్క లేఖ కాదు 100 లేఖలు నేను రాసి ఉన్నాను అవును అని చెప్పేసి చెప్పిండ్రు కదా. అవును. కనుక వారు చెప్పే ఉంటారు, చెప్పలేదని అనడానికి వీలు లేదు. కానీ బహిరంగంగా మాత్రం మొదటిసారి అనుకుంటారు మేడే రోజు అనేది మొదటిసారి బహిరంగంగా. అంటే ఇప్పుడు చెప్పినటువంటి అంశాల మీద స్పందన రానప్పుడు తప్పనిసరిగా దాన్ని వెల్లడిస్తారు కదండి. కానీ అధికారంలో అప్పుడు ఎందుకు చేయలేదు? అధికారం దిగిపోయిన తర్వాత అదే ఇప్పుడు నేను అనేది ఏంటంటే, అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు చేయలేదంటే, అధికారంలో ఉన్నప్పుడు ఏముంటుందంటే ఇంటర్నల్గా చెప్పేటువంటి అవకాశం ఉంటుంది. అట్లా 10 ఏళ్ల కాలం గడిచిపోయింది. ఆ 10 ఏళ్ల కాలం గడిచిపోయినా కూడా దాని మీద సరైనటువంటి స్పందన రానప్పుడు ఏమవుతుంది? తప్పనిసరిగా చెప్పాల్సి వస్తుంది. ఓకే, పార్టీలో వేరే వాళ్ళు కూడా రకరకాలుగా అంశాలు చెప్తూ ఉంటారు. కాకపోతే వీరు వారి కూతురు కనుక దానికి కొంత ప్రాధాన్యత అనేది పెరుగుతూ వస్తున్నది. మొన్న చిట్చాట్లో కూడా చాలా అంశాలు కూడా చేశారు. బీజేపీలో బీఆర్ఎస్ విలీనమైన అంశం కూడా ఇంతకు మీరు కూడా చెప్పారు కదా. అసలు ఆ అంశం తెరపైకి రావడానికి, అంత పెద్ద ఎత్తున తీసుకురావడానికి దాని వెనకాల ఎంతో కొంత ఆమె ఎక్కడో ఒక దగ్గర ఈ మాట ఈయన ఉంటుంది, ఈ చర్చల గురించి ఆమె తెలిసి ఉంటుంది కదా. దాని గురించి మీకు ఏమైనా ఐడియా ఉందా? నేను అనేది ఏంటంటే వారు చెప్పిందే నేను చెప్తున్నాను ఇక్కడ. కాకపోతే ఏంటంటే వారు ఆ ఢిల్లీలో అక్కడ ఉన్నప్పుడు, జైల్లో ఉన్నప్పుడు ఆ పార్టీని మెర్జ్ చేయడానికి, అంటే మీకు ఏది మెర్జ్ చేస్తేనే బెయిల్ వస్తుంది అనే పద్ధతిలో కొంతమంది ప్రతినిధులు వారి దగ్గర ప్రతిపాదన పెట్టినప్పుడు నాకు బెయిల్ రాకపోయినా కుటుంబ సభ్యుల ఇక అది తేలాల్సి ఉన్నది. అది కూడా తను చెప్పాలి. ఉన్న సందర్భంలో ఆమె నాకు బెయిల్ రాకపోయినా మంచిదే, 2 ఏళ్ళు కాదు 3 ఏళ్ళు కాదు, ఎన్ని ఏళ్ళైనా బెయిల్ రాకపోయినా మంచిదే, నా కోసం నన్ను బూచిగా చూపెట్టి మీరు ఈ పార్టీని, ఇది ఉద్యమ పార్టీగా ఏర్పడ్డది, తన తండ్రి కేసీఆర్ గారు పెట్టినటువంటి పార్టీ, ఎంతో శ్రమించి ఈ పార్టీని నిర్మించడం జరిగింది. కనుక ఇట్లాంటి పార్టీని మీరు తీసుకుపోయి బీజేపీలో కలపకూడదు. మీకు ఏదన్నా పార్టీని నడపడం ఇబ్బందిగా అనిపిస్తే నేను అవసరమైతే బయటకు వచ్చిన తర్వాత నేను పార్టీని నడుపుతా అని చెప్పేసి ఖరాఖండిగా చెప్పి పంపించినట్టు తెలిసింది. అంటే మొన్న చిట్చాట్లో కూడా ఈ విషయాలు సూచనప్రాయంగా వారు చెప్పడం జరిగింది. సో ఇప్పుడు ఏమొస్తుందంటే, అసలు తన వల్లనే ఏదో పార్టీ భ్రష్టు పట్టిపోయింది అని చెప్పేసి ఇంటర్నల్గా వాళ్ళకి వీళ్ళకు అనడము చేయడము అంతర్గతంగా అందరికీ చెప్పుకుంటూ వస్తున్నటువంటి పరిస్థితులల్లో వారిని బదనం చేసేటువంటి కార్యక్రమాలు అనేవి ఎక్కువ జరుగుతున్నాయి అనేటువంటి భావన వారి లోపల ఉన్నది. వారి ఉద్దేశం ఏంటంటే, అసలు ఇప్పుడు పార్టీ నేను కనుక లేకపోయి ఉంటే, నేను కనుక ఆ రోజు వద్దని అనుకుండా ఉంటే ఈ పార్టీకి మెర్జీ చేస్తారు కదా, పార్టీ ఉండకపోతుండే కదా. సో అంటే అంత పెద్ద ఉద్యమ పార్టీ ఒక విశేషమైనటువంటి ఒక చరిత్ర, అంటే ఒక ఉద్యమంలో తెలంగాణ రాష్ట్రం తేవడంలో చాలా పెద్ద కృషి చేసినటువంటి తెలంగాణ రాష్ట్రం పార్టీని, 10 సంవత్సరాల అధికారంలో ఉన్నటువంటి పార్టీని అంత ఈజీగా ఒకరి కోసం, కవిత కోసం, ఆమె బెయిల్ కోసం అంటే బీజేపీలో విలీనం చేసేటువంటి పరిస్థితి ఉంటుందా అసలు పార్టీలో? అయితే అసలు పార్టీ కాంగ్రెస్లోనే విలీనమవుతుందని పోయిండ్రు కదండి. ఇప్పుడు మనకు తెలంగాణ వచ్చిన తర్వాత సోనియా గాంధీ గారి దగ్గర పార్టీని మెర్జ్ చేయాలనేటువంటి ప్రతిపాదన వచ్చేసింది కదా. కుటుంబ సభ్యులందరూ వెళ్ళి సోనియా గాంధీని కలిసింది కదా. అప్పుడు కూడా ఈ ప్రతిపాదన ఉంది కదా. సరే, అప్పుడంటే ఉమ్మడిగా ఒక నిర్ణయం తీసుకున్నారు కావచ్చు, ఏదో జరిగిపోవచ్చు. సరే, అది ఏదో కారణాల వల్ల ఆ రోజు మెర్జ్ కాకుండా ఉండిపోయింది. సో ఇప్పుడు ఏంటి అంటే, ఇప్పుడు సెంట్రల్లో బీజేపీ ఉంది. సో సెంట్రల్లో అవకాశాలు ఉంటాయి, స్టేట్లో అవకాశాలు ఉంటాయి. ఇప్పుడైతే అధికారం లేదు. సో మళ్ళీ అధికారం వస్తుందా రాదా అనేది మనం చెప్పలేం కదండి. గవర్నమెంట్ ఇట్లా ఉంది, రేపు ఏదన్నా ఇంకా 4 మంచి పనులు చేస్తే తిరిగి వాళ్ళు కూడా ఛాన్సెస్ ఉంటుంది. మనం ఊరికే కొట్టిపడడానికి వీలు లేదు కదా రాజకీయాల్లో. సో కనుక ఎవరైతే ఉన్నారో, అంటే కేసీఆర్ గారు కాదు, అందులో ఉండేటువంటి కీలకమైనటువంటి వాళ్ళు, ఆ పదవులకి ఆసక్తితో ఉన్నటువంటి వాళ్ళు ఈ ప్రతిపాదన చేసి ఉంటారేమో అని చెప్పేసి ఒక అనుమానం. అంటే ఈ విషయం బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అనే అంశం కేసీఆర్ తోటి చర్చలు జరగలేదంటారా? డైరెక్ట్గా జరిగి ఉండొచ్చు, వారి దగ్గర ప్రతిపాదన కూడా పెట్టి ఉండవచ్చు. తనను కూడా మీకోసమే చేస్తున్నాము ఈ పని అని చెప్పి చెప్పడానికి వెళ్ళి ఉండవచ్చు, అట్లా చెప్పి ఉండవచ్చు. కన్విన్స్ అంటే నేను అనేది ఏంటంటే, ఇప్పుడు మెర్జ్ ఇట్లా జరిగింది ప్రయత్నాలు అని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. సో వారి వర్షన్ ఏంటంటే, నేను అడ్డుకున్నాను కదా, నేను ఈ ప్రతిపాదనకి ఒప్పుకోలేదు కదా, నేను ఒప్పుకోకపోవడం వల్లనే కేసీఆర్ గారు కూడా ఒప్పుకోలేదు.
కేసీఆర్ గారు కూడా ఒప్పుకోలేదు. ఓకే. సో నా సమస్య నాది, అంటే తను జైల్లో ఉన్నారు కాబట్టి సమస్య ఎవరిది వారిది. అవును. సో వారు కనుక ఒప్పుకొని ఉండుంటే కేసీఆర్ కూడా పరిశీలిస్తుండే కదా. అవును. సో తనే బాధితురాలే అవసరం లేదన్న తర్వాత కేసీఆర్ గారు ఎట్లా ముందుకు అడిగేస్తారు, వేయలేదు కదా. సో అట్లా జరిగింది. అది జరిగిన తర్వాత వారు వచ్చిన తర్వాత ఏం జరుగుతున్నది ప్రచారం అంటే, ఈ కవిత చేయబట్టే ఇట్లయింది అట్లయింది అని చెప్పేసి రకరకాల గుసగుసలు వెళ్తున్నటువంటి. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్.